హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈరోజు వీడియోలో రాగి పిండితో అప్పటికప్పుడు వేసుకునే దోశ చాలా పలుచగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండి హెల్త్కి కూడా మంచిది కదా. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వేసి పెడుతూ ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో మరి ఇవాల్టి ఈ వీడియో లేట్ చేయకుండా చూసేయండి. ఈ దోశ కోసం గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి తీసుకుంటే గనక, ఇక్కడ నేను 1 కప్పుతో చూపిస్తున్నానండి. ఇదే క్వాంటిటీ మీరు 2 కప్పులకి డబుల్ చేసుకొని వేసుకోండి. సో 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ని పోసుకోవాలి. వీటిని ఇప్పుడు ఒక గెరిటితోటి ఉండలు లేకుండా మొత్తం శుభ్రంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఇంతే పలుచగా ఉండాలన్నమాట. మరి చిక్కగా ఉంటే రాగి పిండి ఉడకదు, గట్టిగా వచ్చేస్తుంది. సో 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ అనేది పర్ఫెక్ట్ కొలత. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని దోశ పెనం పెట్టి, పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోండి. ఇప్పుడు దీని మీద మన రాగి పిండి బ్యాటర్ కలిపి ఉంచుకున్నాం కదా, దాన్ని జస్ట్ ఇలా పోసుకోవడమే, కలపవసరం లేదు. సో పెనం మొత్తం పోసేసుకున్న తర్వాత పైనుంచి మరి కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. అంతే, మనకి కాలిపోతే చక్కగా సైడ్స్న ఊడొచ్చేస్తుందండి. మీరు ఆయిల్ కూడా ఫస్ట్ టైం వేసుకుంటే సరిపోతుంది, మళ్ళీ పదపద్దాకా ఆయిల్ అప్లై చేయని అవసరం లేదు. చూసారా, చక్కగా ఊడిపోయి వచ్చింది. మళ్ళీ దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని మరొక 2 నిమిషాలు కాల్చుకొని తీసుకోండి. చాలా త్వరగా అయిపోతుంది దోశ అనేది. మనం వీటిని ఏమీ నానబెట్టవసరం లేదు, అప్పటికప్పుడు కలిపి వేసుకోవచ్చు అన్నమాట. వేడి మీద తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ దోశలు. చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది. చూసారా ఎంత పలుచగా ఉందో. దీనికి సైడ్న ఏం తీసుకోకపోయినా పర్వాలేదండి, కమ్మగా ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే కొబ్బరి చట్నీతో అయితే సూపర్ ఉంటుంది. పల్లి చట్నీ, కారపొడైనా తీసుకోవచ్చు. డైట్ చేసే వాళ్ళు కూడా ఈ దోశని ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు. సో మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.